సో లెట్ డిస్కస్ అబౌట్ టెక్స్చువల్ డేటా స్ట్రింగ్. సో నంబర్స్ చూసాం ఇంటూ ఫ్లోట్. ఏంటి టెక్స్చువల్ డేటా చూద్దాం. టెక్స్చువల్ డేటా ఏంటి? మన నేమ్స్, పారాగ్రాఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదా టెక్స్చువల్ డేటా. సో టెక్స్చువల్ డేటాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏమంటాం? ఏ డేటా టైప్ లో అంటాం? స్ట్రింగ్ అనే డేటా టైప్ లో అంటాం. సో డేటా టైప్ ని ఏమంటాం? స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ అని ఎలా రిప్రజెంట్ ఎలా చేస్తాం? ఎస్టీఆర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, లెట్స్ సే ఏ ఈక్వల్ టు ఇంతకుముందు 6 అన్నాను, దట్ ఈస్ అన్ ఇంటీజర్. బట్ ఇక్కడ నాకు ఇక్కడ ఒక టెక్స్చువల్ డేటాను స్టోర్ చేయాలంటే డబుల్ కోట్స్ లో వాల్యూ రాయాలి. లెట్స్ సే ఐ విల్ రైట్ మై నేమ్ కార్తిక్. ఓకే, ఏ ఈక్వల్ టు కార్తిక్ అనేది డబుల్ కోట్స్ లో ఉంది అంటే దిస్ నథింగ్ బట్ డబుల్ కోట్స్ లో ఆర్ సింగిల్ కోట్స్ లో ఉంది అంటే అది స్ట్రింగ్ ఎస్టీఆర్. ఓకే, లెట్స్ సే బి ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో కార్తిక్. సో అది డబుల్ కోట్స్ లో ఉన్నా సింగిల్ కోట్స్ లో ఉన్నా కూడా ఏ డిఫరెన్స్ ఉండదు, దట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే, లెట్స్ సీ ప్రింట్ A and print B. Okay, it's clear and run Karthik. So మనకు అవుట్పుట్ లో ఏ డిఫరెన్స్ అనేది లేదు, రైట్? సో డబుల్ కోట్స్ లో పెట్టినా సింగిల్ కోట్స్ లో పెట్టినా కూడా దట్ ఈస్ ఎ స్ట్రింగ్ ఎస్టీఆర్. సో లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ లో ఉందో నాకు తెలియదు. ఆ డేటా టైప్ నేను తెలుసుకోవాలంటే ఏం చేస్తాను? టైప్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఓకే, హౌ ఐ కెన్ డూ దట్? లెట్స్ సే ఇప్పుడు నాకు ఏ వేరియబుల్ యొక్క డాటా టైప్ ఏదో తెలుసుకోవాలంటే ఏ అనేది ఒక వేరియబుల్, దాంట్లో ఒక వాల్యూ ఉందని తెలుసు. బట్ ఆ వాల్యూ యొక్క టైప్ నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఓకే, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏమవుతుంది? ప్రింట్ లో ఏ యొక్క టైప్ ఏంటో ప్రింట్ అవుతుంది, యాక్చువల్ వాల్యూ కాకుండా. సి ఎస్టీఆర్ అని ప్రింట్ అయిందా? దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ యొక్క డాటా టైప్ ఏంటంటే స్ట్రింగ్. ఓకే, సో నేను డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ లోనే టైప్ ఆఫ్ ఏ అని పెట్టుకున్నాను. బట్ దాన్ని వేరే దగ్గర స్టోర్ చేసి కూడా తర్వాత ప్రింట్ చేయవచ్చు. ఎందుకంటే మై టైప్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, దీంట్లో బి వేరియబుల్ యొక్క డాటా టైప్ ని స్టోర్ చేయాలి. అప్పుడు ఎట్లా స్టోర్ చేస్తాను? సో డాటా టైప్ రావాలంటే ఏంటి? టైప్ ఆఫ్ దట్ వేరియబుల్ నేమ్, దట్ ఈస్ నథింగ్ బట్ టైప్ ఆఫ్ బి. ప్రింట్ మై టైప్. సో ఇంతకుముందు చేసినట్టే నేను డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లోనే టైప్ ఆఫ్ ఏ అన్నాను ఇంతకుముందు. బట్ ఇప్పుడు నేను టైప్ ఆఫ్ బిని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి మళ్ళీ ఆ వేరియబుల్ నే ప్రింట్ చేస్తున్నాను. ఎందుకు? కొంచెం ఈజీగా మీకు అర్థం కావడం కోసం. ఓకే, సేమ్ స్ట్రింగ్ అని వచ్చింది, రైట్? సో మనం ఇట్లా అయినా ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్ గా ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని కూడా అనుకోవచ్చు, ఇట్లా కూడా అనుకోవచ్చు. సో బేసికల్ ఏంటి, ఈ కోడ్ ఏం చేస్తుంది? దాని యొక్క టైప్ ని కనుక్కొని దాని టైప్ ని ఇక్కడ పెడుతుంది. సో నేను ఇక్కడ ఏంటి ప్రింట్ లో ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అన్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్టీఆర్ అన్నట్టు. ఇక్కడ కూడా ఏంటి? ఎస్టీఆర్. ఈ ఎస్టీఆర్ ని మై టైప్ లో స్టోర్ చేశాను. మై టైప్ అనే వేరియబుల్, ఆ వేరియబుల్ యొక్క దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి? ఎస్టీఆర్. ఇక్కడ ప్రింట్ మై టైప్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎస్టీఆర్. ఓకే, క్లియర్? ఒకదాని టైప్ ఎట్లా చెక్ చేస్తామో. అండ్ నంబర్స్ కి లెట్స్ సే ఏ ఈక్వల్ టు 9 ఉంది అనుకోండి, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అన్నాను. then మనకి ఏమొస్తుంది? ఇట్స్ అన్ ఇంటీజర్, రైట్? క్లియర్? ఓకే, ఫ్లోట్ కి మీరు పాయింట్స్ లలో ఇచ్చి ఇప్పుడు దీన్ని నేను 9.0 అన్నాను అనుకోండి, అప్పుడు ఏంటి? దట్ విల్ బికమ్ ఏ ఫ్లోట్. సి ఫ్లోట్ లో వచ్చింది, రైట్? అలా. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ చెకింగ్, అంటే ఏ డేటా టైప్ లో ఉందని. సో మనకేంటి? నెంబర్స్ తో ప్లే చేసాం, అయిపోయింది. ప్లస్ చేసాం, నెంబర్ ని ప్రింట్ చేసాం, అయిపోయింది. వేరియబుల్స్ ని క్రియేట్ చేసాం, ఒక దగ్గర స్టోర్ చేస్తున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటి? టెక్స్చువల్ డేటాతో ఆడుకుందాం. టెక్స్చువల్ డేటాని ఏమంటాం? ఆబ్వియస్లీ స్ట్రింగ్ అంటాం. లెట్స్ సే మై నేమ్. ఓకే, ఇప్పుడు మై నేమ్ అనే వేరియబుల్ ఉంది కదా, ఇది ఏ కేసులో రాశాను నేను వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్? స్నేక్ కేసులో రాశాను, రైట్? రైట్. సో అదేం ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీరు ఏదో ఒక స్టాండర్డ్ ఫాలో అవుతారు అని చెప్తున్నాను. ఓకే, లెట్స్ సే ప్రింట్ మై నేమ్ ఈక్వల్ టు కార్తిక్ అన్నాను.
సేమ్ మనం ఇంటిజర్ ఎట్లా ప్రింట్ చేస్తాం, ప్రింట్ చేయడానికి సేమ్ వేరియబుల్ నేమ్ ప్రింట్ మై నేమ్, గెట్ ద సేమ్ అవుట్పుట్ కార్తిక్. ఓకే, ఇదేంటి ఒక సింగిల్ లైన్ లో ఉంది. అదే నా దగ్గర ఒక పారాగ్రాఫ్ ఉంది. ఓకే, ఆ పారాగ్రాఫ్ ని మొత్తం నేను మల్టిపుల్ లైన్స్ లో ఉంటుంది కదా, ఒకటే లైన్ లో మొత్తం రాస్తూ వెళ్ళలేను కదా. సో మల్టిపుల్ లైన్ లో ఉండాలి, మల్టీ లైన్ స్ట్రింగ్ రాయాలి అంటే నేను ఎట్లా రాస్తాను, లెట్స్ డిస్క్రిప్షన్ అనుకుందాం వేరియబుల్ ని. ఓకే, ఇది మల్టిపుల్ లైన్స్ లో 3-4 లైన్స్ లో రావాలి అంటే వాల్యూ 3-4 లైన్స్ లో ఉన్న వాల్యూని స్టోర్ చేయాలంటే నేను 3 డబుల్ కోట్స్ లో పెట్టాలి. 3 డబుల్ కోట్స్ పెట్టి దాంట్లో రాయాలి. సో వాల్యూ ఉంది, ఇక్కడ వాల్యూ ఉంది, ఇట్లా మల్టిపుల్ లైన్స్ లో రాశాను నేను. ఏంటి, ఒకటే వేరియబుల్ డిస్క్రిప్షన్ అనేది వేరియబుల్ నేమ్, దానికి ఏంటి నా టెక్స్చువల్ డాటా అనేది ఒకటే లైన్ లో ఉండదు, మల్టిపుల్ లైన్ లో ఉండొచ్చు కాబట్టి ఇట్లా. ఓకే, మల్టిపుల్ లైన్స్ లో రాశాను. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలంటే ఏంటి, సేమ్ వేరియబుల్ ఎట్లా ప్రింట్ చేస్తాం, ప్రింట్ వేరియబుల్ యొక్క నేమ్, దట్ నథింగ్ బట్ డిస్క్రిప్షన్. ఓకే, లెట్స్ రన్. సి, మనకి ఇక్కడ ఎన్నైతే లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ లోనే అవుట్పుట్ అనేది వచ్చింది, రైట్. సో మల్టిపుల్ లైన్స్ లో మన డాటాను రాయాలంటే ట్రిపుల్ కోట్స్ లో పెట్టాలి. ఓకే, అదే ఒకటే లైన్ లో ఉందనుకో ఒక కోట్స్ సరిపోతుంది. దట్ మే బి ఏ సింగిల్ కోట్ ఆర్ ఏ డబుల్ కోట్, బట్ 3 కోట్స్ అనేటివి ఉండాలి, అంటే 3 కోట్ ఓపెనింగ్స్ 3 కోట్ క్లోజింగ్స్. ఓకే, క్లియర్ అబౌట్ మల్టీ లైన్ స్ట్రింగ్స్. లెట్స్ సే మై నేమ్ ఈక్వల్ టు కార్తిక్ అనే ఉంది. ఓకే, ఇప్పుడు నాకు లెట్స్ డూ వన్ థింగ్. ఇప్పుడు కార్తిక్ అనేది నా నేమ్ కదా. ఇప్పుడు లెట్స్ క్విక్లీ డిస్కస్ వాట్ ఈస్ అరే. ఓకే, we have data type called an array. Array అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సో పైథాన్ లో మనకి అరే అనేది ఉండదు, పైథాన్ లో మనకి ఏముంటుంది, లిస్ట్ అనేది ఉంటుంది. సో లిస్ట్ ఈజ్ సిమిలర్ టు అరే, బట్ ఏంటంటే దాంట్లో ఎనీ డాటా టైప్ ఉండొచ్చు, బట్ అరేలో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ కంటిన్యూస్ మేనర్. సో ఎట్లా ఉంటుంది అంటే అరేలో, ఇప్పుడు నువ్వు అరేలో నెంబర్ స్టోర్ చేస్తే అన్ని ఐటమ్స్ నెంబర్స్ అయ్యే ఉండాలి, నువ్వు టెక్స్ట్ స్టోర్ చేస్తే అన్ని ఐటమ్స్ టెక్స్ట్ లోనే ఉండాలి. బట్ లిస్ట్ లో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంతే. కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్. కలెక్షన్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటి, దట్ ఈస్ అన్ అరే. ఓకే, సో అరేకి లిస్ట్ కి ఈ చేంజ్ తప్ప ఇంకే చేంజ్ ఉండదు. లెట్స్ సే ఇప్పుడు అరే ఎట్లుంటుంది, లెట్స్ సే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కదా. సో ఇట్లా ఒక బాక్సులు ఉందనుకోండి కంటిన్యూస్ గా. సో దీంట్లో ఏంటి 1 3 4 9 10 11 8 3. సో ఇలా ఉంది. ఓకే, ఇవేంటి కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. నా దగ్గర ఒక 3 3 6 7 8 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి, లెట్స్ కన్సిడర్ దిస్ అన్ అరే ఆర్ లిస్ట్. సో దీని ఒక లిస్ట్ అనుకుందాం. సో ఈ లిస్ట్ యొక్క లెంత్ ఎంత, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, లెంత్ ఇస్ నథింగ్ బట్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర, 8 ఐటమ్స్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రతి దానికి ఆర్డర్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉంటుంది. సో దీని ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదు, అండ్ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి దానికి ప్రతి ఐటెం కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, ఆ అడ్రస్ ఏమంటాం మనం, ఇండెక్స్ నెంబర్. సో ఇండెక్స్ నెంబర్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, 0 ఓకే, 0 1 2 3 4 5 6 7. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ లాస్ట్ ఐటమ్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత అవుతుంది, 7. మన టోటల్ లెంత్ -1, రైట్. ఎందుకు, 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. టోటల్ లెంత్ ఎంత, 8. లాస్ట్ ఐటమ్ యొక్క ఇండెక్స్ నెంబర్ కావాలంటే ఏంటి, లెంత్, దట్ ఈస్ నథింగ్ బట్ 8 - 1 = 7. దిస్ 7. ఓకే, సో 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ టోటల్ లెంత్ -1. ఓకే, ఇప్పుడు నాకు
ఫోర్త్ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ కావాలంటే ఏంటి, ఇండెక్స్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళాలి. 4 దగ్గరికి వెళ్తే నాకు ఎంత వాల్యూ వస్తుంది అవుట్పుట్? 10, రైట్? ఓకే, లెట్స్ సే ఇప్పుడు నా నేమే ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇండెక్స్ నెంబర్ తెచ్చుకుందాం. 0, 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు నాకు ఐ వాల్యూ కావాలంటే నేను ఏ ఇండెక్స్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి? 5. ఓకే, లెట్స్ డూ దట్ ఇన్ కోడ్. ఇప్పుడు కార్తిక్ అనేది ఉంది. దీంట్లో నాకు లెట్స్ సే మై ఆన్సర్ అనే ఒక డైరెక్ట్ గానే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు నాకేంటి, ప్రింట్ మై నేమ్ అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? మొత్తం కార్తిక్ అనేది మొత్తం వస్తుంది, రైట్? బట్ నాకేం కార్తిక్ అనేది మొత్తం వచ్చింది. బట్ నాకేం కావాలా? ఓన్లీ అడ్రస్ 5 దగ్గర ఉన్న వాల్యూ మాత్రమే కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దాని వేరియబుల్ నేమ్ తర్వాత, దట్ ఈస్ నథింగ్ బట్ మన లిస్ట్ అరే ఎనీథింగ్, దాని తర్వాత మన ఇండెక్స్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇండెక్స్ నెంబర్ ఎంత? 5. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఐ, రైట్? ఇంతమంది కార్తిక్ అని వచ్చింది. నేను ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ అంటే అడ్రస్ 5 దగ్గర ఉన్న వాల్యూ అడిగాను, నాకు అవుట్పుట్ ఐ అనేది వచ్చింది. క్లియర్? ఒక స్పెసిఫిక్ దగ్గర ఉన్నదాన్ని ప్రింట్ చేయడం. ఓకే, సో అరేలో ఉన్న ఒక స్ట్రింగ్ ని మనం ఏంటంటే ఒక అరే లాగా కన్సిడర్ చేస్తాం. అరే అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది ఒక ఐటమ్. ఓకే, ఇదేంటి? ఒక స్పెసిఫిక్ ప్లేస్ దగ్గర ఉన్న వాల్యూని తీసుకొని వచ్చాం, ఒక స్పెసిఫిక్ అడ్రస్ దగ్గర ఉన్నది. ఓకే, దీని టోటల్ యొక్క లెంత్ కనుక్కోవాలంటే ఏంటి? మనకి పైథాన్ లో లెన్ అనే ఫంక్షన్ ఉంటుంది. లెట్స్ సే మై ఆన్సర్ అని అనుకుందాం, వేరియబుల్ నేమ్. మై ఆన్సర్ ఈక్వల్ టు నాకు నా నేమ్ కార్తిక్ అనే నేమ్ యొక్క లెంత్ కావాలి. లెంత్ ఆఫ్, సో లెన్ అనే ఫంక్షన్ వస్తుంది. దీనికి మధ్యలో మనం ఏదైతే వేరియబుల్ ఆర్ వాల్యూ అయితే ఇస్తామో దాని యొక్క లెంత్ అనేది రిటర్న్ చేస్తుంది. ఆ లెంత్ అనేది మై ఆన్సర్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎవరి లెంత్ కావాలి? నా నేమ్ యొక్క లెంత్ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మై నేమ్ అనే వేరియబుల్ యొక్క లెంత్ కావాలి. సో మై నేమ్, లెట్స్ ప్రింట్ మై ఆన్సర్. ఓకే, 7 అని వచ్చిందా? దట్ ఈస్ నథింగ్ బట్ దీని లెంత్ ఎంత? 7. అంటే అందులో 7 ఐటమ్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే, క్లియర్? లెంత్ ఎలా అనుకుంటాము? ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ ఎలా అనుకుంటాం? ఓకే, లెట్ సపోజ్ మన దగ్గర మై టైటిల్ అనేది ఉంది. ఓకే, వెల్కమ్ టు లైబోట్ టెక్నాలజీస్ అని ఉంది. ఇది టైటిల్ అనుకోండి. సో ఇప్పుడు నాకు ఇచ్చిన టాస్క్ ఇదేంటి? స్ట్రింగ్ కదా. ఓకే, సింగిల్ లైన్ స్ట్రింగ్, అదేంటి మై టైటిల్లో ఉంది. ప్రింట్ పెట్టేస్తే వెల్కమ్ టు లైబోట్ టెక్నాలజీస్ అని ప్రింట్ అవుతుంది. నాకు ఇప్పుడు ఈ టోటల్ ఈ టెక్స్ట్ లో, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ స్ట్రింగ్ లో లైబోట్ అనే వర్డ్ ఉందో లేదో కనుక్కోవాలి. సో ఆ వర్డ్ ఉందో లేదో నేను కనుక్కోవాలి. నేను అప్పుడు ఏం చేస్తాను? నాకేం కావాలి? ఇఫ్ అయితే ఏమైతే, ఇఫ్ లైబోట్ ఏం కావాలి? మై టైటిల్లో ఉందో లేదో తెలుసుకోవాలి. ఇన్ లైబోట్ అనేది ఇందులో ఉంటే, ఎందులో? మై టైటిల్లో. ఓకే, ఉంటే ఏం చేయాలి నేను? ప్రింట్ ఎస్ దేర్ అంటున్నాను. ఓకే, ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్, సారీ. ఓకే, సి ఎస్ దేర్ అని ప్రింట్ వచ్చిందా? దట్ ఈస్ నథింగ్ బట్ లైబోట్ అనేది ఈ స్ట్రింగ్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ ఇఫ్ అనేది ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్ ఎప్పుడు రన్ అవుతుంది? ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు దాని లోపల ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఇఫ్ లో ఉన్న కోడ్, ఇఫ్ లో ఉన్న కోడ్ అంటే ఎవరు? ఈ ముందట స్పేస్ అనేది ఉందా? ఈ స్పేస్ అనే దాన్ని ఏమంటామంటే ఇండెంటేషన్ అంటాం. ఇండెంట్. వేరే లాంగ్వేజెస్ లో మనకి ఇండెంటేషన్ అంటే ఇక్కడ
2 స్పేస్లు ఎక్కువ ఇచ్చినా అది కొన్ని స్పేస్లు తక్కువ ఇచ్చినా కూడా ఏం కాదు. బట్ పైథాన్లో స్పేస్ ముందర తీసేసాం అనుకో ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని డిఫైన్ చేయడానికి మనం ఇండెంటేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ లోకి వచ్చాం, ఇఫ్ లోపలికి వెళ్ళాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక స్టెప్, ఒక స్టెప్ ఆఫ్ స్పేస్. సో వేరే లాంగ్వేజెస్ లో బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎట్లా జావాలో కానీ సిలో కానీ కర్లీ బ్రేసెస్ లో పెట్టుకుంటాం. జావా స్క్రిప్ట్ లో కానీ జావాలో కానీ మిగతా లాంగ్వేజ్ కర్లీ బ్రేస్ లో ఉంది ఈజ్ నథింగ్ బట్ అదొక బ్లాక్ ఆఫ్ కోడ్. బట్ పైథాన్ లో ఎలా ఉంటుందంటే కాలన్ పెట్టేసి దాని లోపల ముంగట కొంచెం స్పేస్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ కోడ్. బ్లాక్ ఆఫ్ కోడ్ డిఫైన్ చేయాలంటే ముందు ఇండెంటేషన్ అనేది ఉండాలి. ఇండెంటేషన్ అంటే ఎంప్టీ స్పేస్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఈ స్టేట్మెంట్ చూసాం కదా, లెట్స్ ఏ స్టేట్మెంట్ ఇంకోలా చూద్దాం. ఎట్లా, లెట్స్ ఏ a ఈక్వల్ టు 10 ఉంది, b ఈక్వల్ టు 25 ఉంది. ఓకే, నాకేంటి ఇఫ్, ఓకే ఒక కండిషన్ చెక్ చేస్తున్నాను. ఏంటి, a గ్రేటర్ దెన్ b అయితే ఏంటి ప్రింట్ a is గ్రేటర్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. ఇఫ్ బ్లాక్ లోకి అంటే ఈ స్పేస్ తర్వాత ఎక్కడ ఉండేది ఈ లైన్స్ ఉన్నాయో దిస్ నథింగ్ బట్ ఇఫ్ బ్లాక్. ఓకే, లెట్స్ రన్. నాకు అవుట్పుట్ లో ఏం రాలేదు, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, క్లియర్? సో విల్ స్టాప్ ఇట్ దేర్. సో ఇఫ్ స్టేట్మెంట్ ని, ఎందుకంటే కండిషనల్స్ అవి ఆ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. మనకి ఇంకేమున్నాయి స్ట్రింగ్స్ లో? సో ఇప్పటి వరకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No sir. Guys, no? No sir. Okay, let's do, so we'll learn something called, so ఇవాళ మొత్తం స్ట్రింగ్స్ గురించి చూద్దాం. సో నెంబర్స్ లాంటి ప్లస్ మైనస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ తప్ప ఏముండవు, బట్ స్ట్రింగ్స్ లో చాలా ఆపరేషన్స్ ఉంటాయి. విల్ సీ సంథింగ్ కాల్డ్ స్లైసింగ్. ఓకే, స్లైసింగ్ అంటే ఏంటి, ఒక హోల్ బంచ్ ఆఫ్ పీస్ లో నుండి సగం ముక్కని కట్ చేయడం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ స్లైసింగ్. అంటే ఒక పెద్ద పీస్ ఆఫ్ పిజ్జా ఉందనుకోండి, దాంట్లో ఒక ముక్క మన ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉండే ఒక పీస్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ దట్ వన్ స్లైస్ కదా. స్లైస్ అంటే ఏంటి, మన హోల్ పార్ట్ లో ఒక చిన్న పార్ట్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే మై నేమ్ ఈక్వల్ టు కార్తీక్ అని ఉంది. ఓకే, లెట్స్ ఇప్పుడు నేను ఏంటి స్లైస్ చేయాలి అంటే ఏంటి, ఈ నేమ్ ని కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇంతకుముందు ఒక స్పెసిఫిక్ ఐటమ్ దగ్గరకు కావాలంటే మనం ఏం చేసాం, దాని యొక్క ఇండెక్స్ నెంబర్ యూజ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఆన్సర్ అనుకుందాం. ఆన్సర్ ఈక్వల్ టు మై నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇప్పుడు నాకు ఏదైనా ఒక పొజిషన్ దగ్గర ఉన్న ఐటమ్ కావాలంటే దాని ఇండెక్స్ నెంబర్ ఇస్తాను కదా. సో ఇక్కడ నేను ఒక నెంబరు కావాలని ఇంకొక నెంబరు ఇచ్చాను అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి దాని దగ్గరికి ఎండ్ అవుతుంది అని. ఓకే, లెట్స్ నా ఇండెక్స్ నెంబర్ 2 to 5. ఓకే, లెట్స్ ప్రింట్ ఆన్సర్ RTH. నేనేమన్నాను, 2 నుండి 5 వరకు వెళ్ళాను. ఓకే, కార్తిక్ అనే నేమ్. నాకు అవుట్పుట్లో ఏమొచ్చింది, RTH. ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, 2, ఈ ఇండెక్స్ నెంబర్ 2. ఎక్కడ ఎండ్ అవ్వాలి, 5 దగ్గర ఎండ్ కావాలి. 5 దగ్గర ఎండ్ అయింది. 5 దగ్గర ఎండ్ అవుతుంది అంటే ఈ లాస్ట్ ఇండెక్స్ అయితే ఏది ఉందో ఇది ఇంక్లూడ్ అవ్వదు, ఇక్కడ నుండి ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఇప్పుడు 2 to 5 అని అనుకో, 2, 3, 4, 5 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, ఫస్ట్ ఇచ్చింది మాత్రం ఇంక్లూడ్ అవుతుంది, లాస్ట్ 5 అనేది ఇంక్లూడ్ అవ్వదు. నీకు 5 కూడా ఇంక్లూడ్ కావాలంటే అప్పుడు నువ్వు 2 to 6 చేయాలి. 6, ఇప్పుడు 5 ఇంక్లూడ్ అవుతుంది, 5 వరకు, 6 అనేది ఉండదు. ఓకే, సో అది ఏంటి మన రేంజ్. మన స్లైస్ కి ఒక రేంజ్ ఇచ్చేస్తే ఆ రేంజ్ లో ఉన్న ఐటమ్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ నేను ఇండెక్స్ నెంబర్ 2,
కే అనేది 0 1 2, ఆర్ అనేది 2, టీ అనేది 3, హెచ్ అనేది 4, ఐ అనేది 5. బట్ ఐ అనేది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఎక్కడి వరకు రావాలి? ఆర్ టీ హెచ్. సి మై అవుట్పుట్ ఆర్ టీ హెచ్ అంటే ఒక స్పెసిఫిక్ 2 అడ్రసెస్ ఇస్తాను. స్టార్ట్ ఎక్కడ నుండి అవ్వాలి, ఎండ్ ఎక్కడ కావాలి. సో ఆ అడ్రస్ మధ్యలో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, క్లియర్? దిస్ ఇస్ నథింగ్ బట్ స్లైసింగ్. అంటే నీకు హోల్ టెక్స్ట్ లో నుండి సమ్ స్పెసిఫిక్ అడ్రస్ లో ఉన్న పార్ట్ మాత్రమే కావాలంటే స్లైసింగ్ చేసి దాన్ని కట్ చేస్తుంది. ఓకే, అండ్ మనం ఎలా యూజ్ చేయొచ్చు? స్టార్ట్ టు ముందు ఏమి ఇవ్వకుండా, ముందు అంటే 2 వాల్యూస్ ఇవ్వాలి కదా, స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్. ఓకే, నేను ఏమి ఇవ్వకుండా 5 అన్నాను అనుకోండి, అంటే స్టార్టింగ్ ఇవ్వలేదు, జస్ట్ ఇది ఎండ్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది? కే నేనేమన్నాను? 0 to 5 అన్నాను. 0 to 5 నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఆర్టీ హెచ్ వరకు వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ వరకు వచ్చింది. లాస్ట్ ఇండెక్స్ ఏంటి? 5 అనేది ఇంక్లూడ్ కాదు కాబట్టి కాలేదు. 5 ముందు వరకు వచ్చింది. దీని ముందున్నవి అన్నీ వచ్చాయి. సో నువ్వు స్టార్టింగ్ నేను మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయకపోతే ఏమైంది? స్టార్టింగ్ 0 నుండి నేను ఎండ్ ఎక్కడి వరకు ఇచ్చానో ఎండ్ వరకు వస్తుంది. ఓకే, క్లియర్? సో నేను స్టార్ట్ అనేది ఇచ్చాను అనుకో, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. నేను స్టార్ట్ వాల్యూ అంటే ఇక్కడ నేను ఏ వాల్యూ ఇవ్వలేదు, లైక్ 1 2 ఏది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది స్టార్టింగ్ 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఏమి ఇవ్వలేదు ఈజ్ నథింగ్ బట్ 0. ఓకే, ఇప్పుడు 0 పెట్టుకొని కూడా ప్రింట్ చేద్దాం. సేమ్ అవుట్పుట్, రైట్? సో ఏమి ఇవ్వలేదు ఈజ్ నథింగ్ బట్ స్లైసింగ్ లో 0. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ ఇచ్చాను, ఎండ్ ఇచ్చాను, స్టార్ట్ ఇవ్వలేదు. అదే నేను స్టార్ట్ ఇవ్వచ్చు, ఎండ్ ఇవ్వకుండా ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది? స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. లెట్స్ సే ఇప్పుడు నేను 2 నుండి ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ. ఓకే, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? టీహెచ్ఐకే. కే అనేది 0 1, కే అనేది 0, ఏ అనేది 1 కదా ఇండెక్స్ నెంబర్. ఆర్ అనేది ఏంటి? ఇండెక్స్ నెంబరు 2. సో 2 నుండి స్టార్ట్ అయింది అండ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎట్ ది ఎండ్ వరకు, అంటే ఈ పార్ట్. కే అనేది 0, ఏ అనేది 1, ఆర్ అనేది 2 కదా ఇండెక్స్ నెంబర్. సో 2 నుండి స్టార్ట్ అయ్యి నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎండ్ పాయింట్, అప్పుడు ఏంటి? లాస్ట్ వరకు వెళ్ళిపోద్ది. ఓకే, క్లియర్? ఓకే, సో అది స్లైసింగ్. సో మనం ఏంటి? విల్ డూ సంథింగ్ కాల్డ్ అప్పర్ అండ్ లోవర్. ఓకే, లెట్స్ సే మై నేమ్ ఈక్వల్ టు కార్తిక్ అని ఉంది. ఇప్పుడు నేను దీన్ని క్యాపిటల్ లెటర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే మనకి స్ట్రింగ్స్ లో పైథాన్ లో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనకి లెంత్ కనుక్కోవాలంటే లెన్ అని ఉన్నట్టే అప్పర్ కేసు కన్వర్ట్ చేయడానికి అప్పర్ కేసు కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. లెట్స్ సే మై ఆన్సర్ లో స్టోర్ చేద్దాం కొత్తగా. దీని ఏంటి? మై నేమ్ ని ఎందులో కన్వర్ట్ చేయాలి? మై నేమ్ ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేయాలి. సో మై నేమ్ డాట్ అప్పర్. ఇప్పుడు ఏమవుతుంది? మై నేమ్ ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది. లెట్స్ సే ప్రింట్ మై ఆన్సర్. ఓకే, సి ఆల్ క్యాప్స్ లో వచ్చింది అవుట్పుట్ అనేది. ఓకే, లెట్స్ సి నా ఆన్సర్ అనేది ఆల్ క్యాప్స్ లో ఉంది. నేను దీన్ని స్మాల్ లో కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏంటి? డాట్ అప్పర్ తీసేసి డాట్ లోవర్. ఓకే, సో ఇప్పుడు కార్తిక్ అనేది అప్పర్ లో ఉంది, నేను లోవర్ లో కన్వర్ట్ చేసి ఆన్సర్ ని మై ఆన్సర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను, మై ఆన్సర్ ని ప్రింట్ చేశాను. సి నాకు లోవర్ లో వచ్చింది. క్లియర్? సో మధ్యలో ఏమైనా ఉండని, లైక్ ఒక ఆర్ అనేది స్మాల్ లో ఉంది ఇట్లా, అండ్ ఐ అనేది స్మాల్ లో ఉంది. ఇలా ఎన్ని క్యాప్స్ మార్క్స్ లో ఉన్నా కూడా అన్ని లెటర్స్ అనేటివి స్మాల్ లో కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, క్లియర్? హలో, sir. క్లియర్? Yes, sir. Clear, sir. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అప్పర్ లోవర్ కన్వర్ట్ చేయడం. క్లియర్ కదా? సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్ట్రిప్.
స్ట్రిప్ అంటే ఏంటి? చింపేయడం కదా. ఏం చింపేస్తుంది? వైట్ స్పేసెస్ ని ఎట్ ద ఎండ్ ఆర్ ఎట్ ద బిగినింగ్ తీసేస్తుంది. లెట్స్ సే మై వాల్యూ అనే వేరియబుల్ ఉంది. లెట్స్ సే హాయ్ కార్తిక్ అని ఉంది. ఓకే, లెట్స్ సే మై ఆన్సర్ అనుకుంటున్నాను. ఈ వేరియబుల్ లో నా ఆన్సర్ ని స్టోర్ చేసుకుంటాను. మై వాల్యూ డాట్ స్ట్రిప్ ప్రింట్ మై ఆన్సర్ ని ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే, లెట్ మీ రన్ దట్. సో హాయ్ కార్తిక్ అని వచ్చింది. బట్ ఇక్కడ హాయ్ ముందు ఒక ఎంటీ స్పేస్ ఉంది, లాస్ట్ కి ఒక ఎంటీ స్పేస్ ఉంది. రైట్? స్ట్రిప్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ లో ఉన్న ఎండ్ లో ఉన్న ఎంటీ స్పేస్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ట్రిప్. ఓకే, క్లియర్? ఓకే, అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మనకి లెట్స్ సే మనకి రీప్లేస్ అనే ఫంక్షన్ కూడా ఉంటుంది. అంటే ఏంటి? ఒక వాల్యూని ఇచ్చేసి ఈ వాల్యూని రీప్లేస్ చేయి ఇంకో వాల్యూతో, అంటే ఈ వాల్యూతో మ్యాచ్ అవుతున్న వాల్యూస్ అన్ని చేంజ్ చేస్తుంది. లెట్స్ సే మై ఆన్సర్ ఈక్వల్ టు, ఇప్పుడు హాయ్ కార్తిక్ అని ఉంది కదా, నేను హాయ్ని బాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? నా వాల్యూ ఎక్కడుంది? మై వాల్యూలో ఉంది. డాట్ ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి. ఎలా రీప్లేస్ చేస్తాను? రీప్లేస్ చేయాలి ఫస్ట్ ఎవరిని రీప్లేస్ చేయాలి? హాయ్ని. ఓకే, సో ఫస్ట్ ఇచ్చే వాల్యూ ఏంటి? ఫస్ట్ ఇచ్చే స్ట్రింగ్ ఏంటి? హాయ్. సెకండ్ ఇచ్చే వాల్యూ ఏంటి? లెట్స్ సే బాయ్. అంటే హాయ్ ఎన్నిసార్లు ఉంటే దాన్ని అన్ని బాయ్ అని కన్వర్ట్ చేస్తుంది. లెట్స్ సే ప్రింట్ మై ఆన్సర్. ఓకే, లెట్స్ రన్ దట్. సి బాయ్ కార్తిక్ అని వచ్చిందా? అండ్ ఇక్కడ నా పేరు కూడా మారిపోయింది చూడండి. కార్తిక్ BYEK అని వచ్చింది. ఎందుకు? హాయ్ అనే దాన్ని ఫైండ్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తుంది. హాయ్ అనేది నా నేమ్ లో కూడా ఉంది చూడండి, HI అనే 2 క్యారెక్టర్స్ నా పక్కనే నా నేమ్ లో కూడా ఉన్నాయి. సో అవి కూడా రీప్లేస్ అయిపోయాయి. ఓకే, క్లియర్? రీప్లేస్ ఎందుకు యూజ్ చేస్తాము? సో రీప్లేస్ కి ఒక సమ్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చి, అంటే దీని మధ్యలో ఈ కాంబినేషన్ లో ఎక్కడైతే ఉందో ఈ పక్కన HI అనేది ఎక్కడెక్కడ పక్కన ఉంటాయో వాటిని అన్నిటిని సెకండ్ ఇచ్చే ఈ రీప్లేస్ ఫంక్షన్ కి ఏమి ఇచ్చాను? హై అనేది ఒక ఫస్ట్ వాల్యూ ఇచ్చాను, సెకండ్ వాల్యూ ఇచ్చాను. ఫస్ట్ వాల్యూ అనేది ఫైండ్ చేయడానికి ఫైండ్ చేసిన అన్ని ఐటమ్స్ ని బాయ్ అనేది అంతా రీప్లేస్ చేస్తుంది. ఓకే, ఇక నేను ఏమి ఇవ్వలేదు అనుకోండి హాయ్ని ఇచ్చేసి, అప్పుడు ఏమవుతుంది? ఆ వాల్యూస్ ని డిలీట్ చేస్తుంది అంతే. సి వాల్యూస్ అనేది డిలీట్ అయిపోయాయి. HI అనేది ఇందులోకి వెళ్ళి డిలీట్ అయిపోయాయి. రీప్లేస్ ఇచ్చి ఏమి ఇవ్వలేదంటే ఓకే హాయ్ అనే దాన్ని తీసేయాలి. తీసేసి ఎవరితో రీప్లేస్ చేయాలి? ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు నథింగ్ బట్ ఆ వాల్యూ అనేది కంప్లీట్ గా డిలీట్ అయిపోతుంది. ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూతో రీప్లేస్ అయిపోతుంది. ఓకే, క్లియర్ గైస్? క్లియర్? Yes, sir. యా. సో అప్పర్కి లోవర్కి కన్వర్ట్ చేయడం అండ్ ఒక వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని రీప్లేస్ చేయమని ఇంకొక వాల్యూ ఇస్తే ఈ కరస్పాండింగ్ వాల్యూతోని మన స్ట్రింగ్ అనేది రీప్లేస్ అవుతుంది. ఓకే, సో మనకి ఇంకోటి ఏంటంటే అంటే లాస్ట్ స్ప్లిట్ అనేదాన్ని చూద్దాం. ఇదేంటి? స్ట్రిప్ కదా. స్ట్రిప్ అంటే ఏంటి? ఫస్ట్ నుండి వెనకాల నుండి వాల్యూస్ ని తీసేయడం. యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్ప్లిట్. స్ప్లిట్ అంటే ఏంటి? డివైడ్ చేయడం. స్ప్లిట్ చేయడం అంటే ఏంటి? డివైడ్ చేయడం కదా, ముక్కలు. ఇప్పుడు మనం ఏం డివైడ్ చేద్దాం? లెట్స్ సే సో మై టెక్స్ట్ అని ఏదో అనుకుందాం. లెట్స్ సే హాయ్ కార్తిక్ అని ఉంది. ఓకే, నేను కామాతో ఉన్న వాల్యూస్ అన్నింటినీ డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి? నేను మై ఆన్సర్ ఈక్వల్ టు మై టెక్స్ట్ డాట్ స్ప్లిట్. దేని యూజ్ అంటే హాయ్ కార్తిక్ అనేదాన్ని నేను ముక్కలు చేయాలనుకుంటున్నాను. సో దీన్ని డివైడ్ చేయాలనుకున్నప్పుడు నాకు ఏదో ఒక కండిషన్ ఇవ్వాలి కదా, లైక్ నువ్వు ఎట్లా డివైడ్ చేద్దాం అనుకుంటున్నావు. సో నేను ఇట్లా కామా ఎక్కడ వస్తుందో అంటే ఇక్కడ ఇట్లా చెక్ చేసుకుంటూ వస్తాను. కామా వచ్చింది అంటే దీన్ని తీసి పక్కన వేస్తాను. మళ్ళీ దాని తర్వాత ఉన్నాయన్ని పక్కన వేస్తాను. మళ్ళీ ఏదైనా కామా వస్తే దాన్ని పక్కన వేస్తాను. సో అట్లాంటి స్ప్లిట్ చేస్తుంది. కామాతో ఉన్న వాల్యూస్ ని స్ప్లిట్ చేస్తుంది. సో ప్రింట్ పెట్టుకుని చూద్దాం మై ఆన్సర్. ఓకే,
ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లాగా వచ్చింది. సో లిస్ట్ లో ఏముంది, హాయ్ అనేది ఒక వర్డ్, కార్తిక్ అనేది ఇంకో వర్డ్. అంటే ఈ వర్డ్స్ అనేటివి డివైడ్ అయిపోయింది. లెట్స్ సే నాకు ఇక్కడ కేఏఆర్ తర్వాత ఇంకొక కామా కూడా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హాయ్ కార్తిక్ అని 3 వర్డ్స్ లాగా డివైడ్ అయిపోతుంది. లెట్స్ సీ హాయ్ కార్తిక్. ఓకే, సో స్ప్లిట్ కి మనం ఏంటి, ఒక స్ప్లిటర్ అనేది ఇస్తాం. ఈ స్ప్లిటర్ ఏం చేస్తుంది, ఈ కండిషన్ ని బేస్ చేసుకొని, దట్ ఈస్ నథింగ్ బట్ కామా అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ కామా వచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది స్ప్లిట్ చేస్తుంది. లెట్స్ సే మనం కామా కాకుండా స్పేస్ తో కూడా స్ప్లిట్ చేయొచ్చు. హాయ్ కార్తిక్ వెల్కమ్ అన్నాను. సో హాయ్ కార్తిక్ వెల్కమ్. సో ఇప్పుడు నేను ఏంటి, కామాతో స్ప్లిట్ చేస్తే కామాతోనే స్ప్లిట్ చేస్తున్నాను అనుకోండి, స్టిల్ నా వాల్యూ అనేది ఇక్కడ ఒకటే ఉంది, సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఉంది. ఎందుకు, ఈ వర్డ్ మధ్యలో ఎక్కడ కామాస్ లేవు కాబట్టి నేను ఏది స్ప్లిట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ కామా తీసేసి స్పేస్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్పేస్ తోని ఐటమ్స్ ని డివైడ్ చేస్తుంది. సి హాయ్ సపరేట్, కార్తిక్ సపరేట్ అండ్ వెల్కమ్ ఇస్ సపరేట్. సి సో స్ప్లిట్ కి నేను ఒక స్ప్లిటర్ అనేది ఇస్తాను. ఈ బేస్డ్ ఆన్ ఈ కండిషన్ ఈ మనకి ఇచ్చిన స్ట్రింగ్ ని, టెక్స్ట్ ని అదేం చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది నంబర్ ఆఫ్ ఐటమ్స్ లాగా. ఓకే, క్లియర్? Yes, clear? Yes, sir. Hello. So we have something called, let's say మనకి 2 strings ఉన్నాయి అనుకోండి. Let's say a equal to hi, b equal to కార్తిక్. సో ఇప్పుడు నేను హాయ్ కార్తిక్ అని నాకు ఇప్పుడు ఒకటే వాల్యూ కావాలి. అప్పుడు ఏంటి, నేను ఏని బిని కంబైన్ చేయాలి. ఓకే, సో నేను అప్పుడు ఏం చేస్తాను, ప్లస్ ఆపరేషన్ చేస్తాను ఆటోమేటిక్. దాన్ని ఏమంటారంటే కన్కాటినేషన్ అంటాం. కన్కాటినేషన్ అంటే ఏంటి, 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడం, దట్ ఈస్ నథింగ్ బట్ యాడ్ చేయడం కన్కాటినేషన్ అంటే. లెట్స్ సే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను. సో ఇప్పుడు ఇక్కడ లెట్స్ సే ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 2 ఉంది అనుకోండి. ఏ ప్లస్ బి అంటే ఏంటి, అవుట్పుట్ 3 వస్తుంది. సో అక్కడ ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏం రావాలి, ఎనీ గెసెస్ గైస్? ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుంది, స్ట్రింగ్స్ కి అయితే సమ్మేషన్ అడిషన్ జరిగి వస్తుంది. బట్ ఇక్కడ ఏమొస్తుంది, ఎలా వస్తుంది అవుట్పుట్, అవి రెండు పక్క పక్కన కంకాటినేట్ అయ్యి అతుక్కొని వస్తాయి. ఓకే, క్లియర్? 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేయాలంటే కంకాటినేట్ చేస్తాం. సో ఇప్పుడు రెండింటికి స్పేస్ ఉండాలంటే ఇక్కడ ఫస్ట్ వాటికి ఇక్కడ స్పేస్ ఉండాలి, ఈ స్ట్రింగ్ లో ఇక్కడ స్పేస్ ఉంటే కంబైన్ చేసినప్పుడు హాయ్ స్పేస్ ప్లస్ కార్తిక్. లెట్ మీ రన్ దట్. సి ఇక్కడ స్పేస్ వచ్చింది, ఎందుకు, హాయ్ తర్వాత స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ తర్వాతనే కార్తిక్ అనేది అటాచ్ అవుతుంది. ఓకే, స్పేస్ ఏం లేకపోతే డైరెక్ట్ పక్క పక్కనే అతికేసుకుంటాయి. ఓకే, సో లెట్స్ మూవ్ టు ఫార్మాట్, or we can say formatting. సో స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ మన దగ్గర ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ లో మనకి డైనమిక్ గా పైథాన్ వాల్యూస్ ని పెట్టడం. లెట్స్ సే సెకండ్ మై టెక్స్ట్ అని ఉంది. ఓకే, మై టెక్స్ట్ ఈక్వల్ టు hi, hi, your account balance is కార్తిక్. నాకు మధ్యలో కర్లీ బ్రేసెస్ అనేటివి పెట్టాను. కర్లీ బ్రేస్ పెట్టాను ఇస్ నథింగ్ బట్ ఇక్కడ నేను తర్వాత ఒక వాల్యూ అనేది డైనమిక్ గా యాడ్ చేయొచ్చు. అంటే హాయ్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ 50 కార్తిక్ అన్నాను. ఓకే, అలా చేయాలంటే ఏంటి, ఇక్కడ ఈ వాల్యూని ఈ కర్లీ బ్రేసెస్ దగ్గర ఒక వాల్యూని యాడ్ చేయాలంటే డైనమిక్ గా నేను ఏం చేయాలి, స్ట్రింగ్ ని ఫార్మాట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మై ఆన్సర్ ఈక్వల్ టు మై టెక్స్ట్ డాట్ ఏం చేయాలి, ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేసి ఏంటి, ఇక్కడ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి.
లెట్స్ 56 అని డైరెక్ట్ వాల్యూనే ఇచ్చాను, వేరియబుల్ ఏమి ఇవ్వలేదు. ఓకే, ప్రింట్ మై ఆన్సర్. ఓకే, see hi your account balance is 56 Karthik వచ్చింది, రైట్. దిస్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్. ఓకే, ఆర్ నేను ఇక్కడ నా నేమ్ ని కూడా హాయ్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్, దీన్ని కూడా కామా ఇట్లా 2 కర్లీ బ్రేస్ ఓపెనింగ్ క్లోజింగ్స్ ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఒక వాల్యూ రావాలి, ఇక్కడ ఒక వాల్యూ రావాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒకటే వాల్యూ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఏమంటుంది, ఇండెక్స్ 1 అవుట్ ఆఫ్ రేంజ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటుంది. అంటే ఏంటి, నువ్వు ఇక్కడ 2 వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కానీ ఇక్కడ ఒకటే ఇస్తున్నావు అంటుంది. లెట్స్ సే ఇక్కడ 56 కామా కార్తిక్ అన్నాను, అప్పుడు ఏం రావాలి, హై యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ 56 కార్తిక్. సో నేను ఇక్కడ నా హోల్ టెక్స్ట్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీని యూజ్ కేసు ఎక్కడ ఉంటుంది అంటే, మనకి ఈ ఫార్మాటింగ్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, లెట్స్ సే మనం ఏదో ఒక స్విగ్గీ జొమాటో ఏదో ఒక ఆర్డర్ ఉందనుకోండి, మై ఆర్డర్. లెట్స్ సే యువర్ ఆర్డర్ ఐడి ఆఫ్ డాష్ ఈస్ రెడీ టు డెలివర్ at place please pay the amount dash. సో ఇప్పుడు ఏంటి, యువర్ ఆర్డర్ ఐడి ఆఫ్ డాష్ ఈజ్ రెడీ టు డెలివర్ ఎట్ సమ్ అడ్రస్ అనుకోండి, ప్లీజ్ పే ద అమౌంట్ సమ్ అమౌంట్ అన్నాడు. సో ఇదేంటి, ప్రతి ఆర్డర్కి ఈ టెక్స్ట్ అనేది కామన్, బట్ ఇక్కడ చేంజ్ ఏంటి, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనకి చేంజ్. సో అప్పుడు నేనేంటి ఫార్మాట్ చేస్తాను. సార్ రిమూవ్ ఫంక్షన్ చేయరా సార్? రిమూవ్ yeah, okay, we'll come to that after finishing this. ఓకే okay, so my order. సో మై ఆర్డర్ లో ఏంటి, ఈ టెక్స్ట్ అన్నింటికి కామన్, రైట్. ఇప్పుడు నాకేంటి డిఫరెన్స్, ఇక్కడ నేను డైనమిక్ గా వాల్యూస్ 3 వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలి. ఈ ఆర్డర్ అనేది, ఈ టెక్స్ట్ అనేది అందరికి కామన్. ఇప్పుడు మనం స్విగ్గీలో ఆర్ జొమాటోలో ఒక ఆర్డర్ పెట్టాము అంటే అందరికి టెక్స్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఏంటి, యువర్ ఆర్డర్ ఆఫ్ దిస్ ఐటమ్ ఈజ్ రెడీ ఈజ్ కుకింగ్, ఇవన్నీ సేమ్. బట్ ఏంటి, యువర్ ఆర్డర్ ఐడి ఆఫ్ అని ఆ ఐడి అనేది ఏదైతే ఉందో ఆ ఐడి అనేది చేంజ్ అవుతుంది, అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది, బేసిక్ డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతాయి. మిగతా టెక్స్ట్ అంతా అందరికీ సేమ్ కదా. సో కామన్గా ఉండే టెక్స్ట్ అంతా ఇలా ఒక దగ్గర పెట్టుకొని దాంట్లో ఎక్కడెక్కడ అయితే డైనమిక్ గా వాల్యూస్ పెట్టాల్సి వస్తుందో, యూజర్ స్పెసిఫిక్ వాల్యూస్, అప్పుడు ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు దాంట్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం ఆ ప్లేసెస్ దగ్గర. ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చు, లెట్స్ సే మై అవుట్పుట్ అనుకుందాం, మై ఆర్డర్ ని ఫార్మాట్ చేస్తున్నాను. ఫస్ట్ యువర్ ఆర్డర్ ఐడి ఆఫ్ 24 అనుకుందాం, ఈజ్ రెడీ టు డెలివర్ ఎట్ లెట్స్ సే మాదాపూర్ కామా పే ద అమౌంట్ 4999. ఓకే, సో 3 వాల్యూస్ పెట్టాను, 3 వాల్యూస్ ఇచ్చాను. ఓకే, సి ప్రింట్ స్టేట్మెంట్ పెట్టలేదా, ప్రింట్ మై అవుట్పుట్. ఓకే, యువర్ ఆర్డర్ ఐడి ఆఫ్ 24 ఈజ్ రెడీ టు డెలివర్ ఎట్ మాదాపూర్, ప్లీజ్ పే ద అమౌంట్ 499. ఓకే, లెట్స్ సే ఇప్పుడు వేరే ఇదేంటి, మై ఆర్డర్ మై అవుట్పుట్ 1 కదా. లెట్స్ సే ఇంకొక ఆర్డర్ క్రియేట్ చేద్దాం. అప్పుడు ఏంటి, మై అవుట్పుట్ 2 అనుకుందాం. ఓకే, సేమ్ అక్కడ మై ఆర్డర్ ని ఫార్మాట్ చేసుకు పెట్టుకుందాం. 28 కామా వరంగల్ 999. ఓకే, మై అవుట్పుట్ 1, మై అవుట్పుట్ 2. సి ఇది నేను
దీన్ని ఎప్పుడు రిపీట్ చేయలేదు మళ్ళీ, బట్ నేను దీన్ని 2 orders కి వాడుకోగలిగాను. సి యువర్ ఆర్డర్ ఐడి ఆఫ్ 24 ఈజ్ రెడీ టు డెలివర్ ఎట్ మాదాపూర్, ప్లీజ్ పే ద అమౌంట్ 499. ఇది ఈ ఆర్డర్ కి. అండ్ ఇంకొక ఆర్డర్కి ఏంటి, యువర్ ఆర్డర్ ఐడి ఆఫ్ 28 ఈజ్ రెడీ టు డెలివర్ ఎట్ వరంగల్, ప్లీజ్ పే ద అమౌంట్ 999. ఓకే, దీనివల్ల నాకు బెనిఫిట్ ఏమైంది, ఈ డూప్లికేట్ టెక్స్ట్ అందరికి కామన్గా ఉండే టెక్స్ట్ ని నేను మళ్ళీ రాయాల్సిన అవసరం అనేది తప్పింది, రైట్? సో దానికోసం అనేది మనం దీన్ని అనేది యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. స్ట్రింగ్ మెథడ్స్ లో కానీ ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ మీన్ వైల్. సో మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఎందుకు యూజ్ చేస్తామో అర్థమైందా? Yes, sir. రైట్. సో ఏంటి, మనకి ఇట్లాంటి ఇప్పుడు ఆర్డర్స్ యూజ్ కేసెస్ లో కొన్ని చేంజ్ అయ్యే వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ డైనమిక్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవడం కోసం కర్లీ బ్రేస్ అని పెట్టుకుంటాం. తర్వాత అండ్ ఇవేంటి, దీస్ ఆర్, ఇక్కడ నేనేంటి 24 మాదాపూర్ 49 అని 3 వాల్యూస్ ఇచ్చాను ఎవరికి, ఫార్మాట్ కి. ఇదేం చేస్తుంది, వీటిని తీసుకువెళ్ళి ఇందులో పెట్టేసి దీన్ని మై అవుట్పుట్ లో పెట్టుకుంటుంది, మై అవుట్పుట్ ని ప్రింట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ నేను ఇక్కడ ఏ పొజిషన్ లో అయితే ఇస్తానో ఆ పొజిషన్ లోనే వస్తుంది అవుట్పుట్. లెట్స్ సే నేను ఇక్కడ 24 ముందు నుండి తీసేసి మాదాపూర్ కామా ఇట్లా అన్నాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, తప్పు వస్తుంది. అంటే మనం ఇచ్చాము కదా ఆ ఫార్మాట్ లోనే వస్తుంది. యువర్ ఆర్డర్ ఐడి ఆఫ్ మాదాపూర్ ఈజ్ రెడీ టు డెలివర్ ఎట్ 48, ప్లీజ్ పే ద అమౌంట్ 499. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్ కదా. సో నువ్వు ఇక్కడ కూడా అదే ఆర్డర్ లో ఇవ్వాలి. ఆర్డర్ చేంజ్ అయితే గిట్ట వాల్యూస్ కూడా, అంటే ఇప్పుడు మాదాపూర్ అనేది ఇక్కడికి వెళ్తుంది, 48 అనేది ఇక్కడికి వెళ్తుంది, 499 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఇవన్నీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. సో నువ్వు ఏ పొజిషన్ లో అయితే అక్కడ కావాలనుకుంటున్నావో ఇక నువ్వు మళ్ళీ ఫార్మాట్ చేసేటప్పుడు వాల్యూస్ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ అదే ఫార్మాట్ లో నువ్వు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే.